రాజమహేంద్రవరం నగర ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందించడంలో ఎలాంటి రాజీ ఉండదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర నుండి గోదావరిలోకి ఎర్రనీరు చేరుతున్న నేపథ్యంలో హెడ్ వాటర్ వర్క్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి నాణ్యతపై అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. ఎల్లప్పుడూ నాణ్యమైన సురక్షితమైన త్రాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఫిర్యాదుపై తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు ఆయన వెంట ఉన్నారు. మొత్తం ఇంచుమించు మనం డైలీ ఒక 19 టెస్ట్లు చేస్తాం సార్. ఫిజికల్ టెస్ట్లో ఒక 6 చేస్తాం సార్. కెమికల్ 13 చేస్తాం సార్. 19 టెస్ట్లు సాటిస్ఫై అయిన తర్వాత ఒకసారి సార్ అంటే మనం కూడా డివైజెస్ తెప్పించుకున్నాం సార్. సొల్యూషన్స్ తెప్పించుకున్నాం. ఇది మనం ఎవ్రీడే చేసేది సార్. ఏజెన్సీకి ఎవ్రీ 3 months పంపిస్తాం సార్. అవి రిలేటివ్గా తగ్గింది. గతంలో మనకి ఇంత ముందు డిస్ట్రిబ్యూషన్ మీద కూడా లీక్లు ఉన్నాయి కదా. మనం ఏదైతే ఓన్ లైన్ ఉన్నాయో అన్నీ కూడా రీప్లేస్ చేస్తున్నాం సార్. అది కాకుండా అమృత 2.0 కూడా రీప్లేస్మెంట్ ఉన్నాయి సార్. అమృత 2.0 మన 95 crores ఉన్నాం నడుస్తున్నాయి కదా. సారందర్ మెట్ట మీద ల్యాండ్ చూసారు. స్టార్ట్ అయింది సార్. లాలాచల్ స్టార్ట్ అయింది సార్. పంపింగ్ లైన్ స్టార్ట్ అయింది. ప్యారలల్గా మనం 3 బ్యాచ్లు పెట్టింది. సారందర్ మెట్ట మీద కూడా ELSR స్టార్ట్ అయిందిగా. ఇంకా స్టార్ట్ అయింది సార్. లాలాచల్ నేను వచ్చారు అని అంటున్నారు. సారందర్ మెట్ట చెప్తున్నారు లీడర్స్. ఇంకోటి మనకి 20 MLD ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది కదా. ఎగ్జామ్ అన్ని కొద్దిగా ప్యారల్గా 3 టీమ్స్ పెట్టమన్నారు. మనకి 1 yearలో అయిపోతే వారి ప్రాంతానికి ఒక వరమే. అంటే వాళ్ళు ELSRకి ఒకరు పెట్టుకున్నారు సార్. లైన్స్ మీద ఒక టీం పెట్టుకున్నారు సార్. ఫిల్ట్రేషన్ ప్లాంట్ WP కెమికల్స్ 20 MLD దానికి ఒకరు, ELSRకి ఒకరు, లైన్స్ అన్నది ఒకరు. ఇలా 3 teams నడిస్తేనే. అంటే ఇప్పుడు లైన్స్ అంటే లాస్ట్ ఎదుర్కొంట నుంచి లైన్ మొత్తం. ఇప్పుడు ఏదైతే మనకి లాలాచల్ నుంచి ఇదంతా కూడా పంపింగ్ లైన్ సార్. ఇక్కడ వరకు ఇదంతా కూడా మారుస్తారు సార్. ఇప్పుడు ఇది లాస్ట్ ఎదుర్కొంటా కలెక్టర్ గారు మాట్లాడాలన్నారు ల్యాండ్ ఎక్విజిషన్. అది ఏమైంది? యాక్చువల్గా ఎవ్రీ 4 చేయాలి సార్. కింద పడలేదు కానీ మనం మహారాష్ట్రలో ఫ్లడ్ పెరిగితే మనకి రంగు మారిపోతుంది. అది కాకుండా రీజనల్ పబ్లిక్ హెల్త్ వాళ్ళు ఈక్వల్లీ అది బ్యాక్టీరియా టెస్ట్ చేస్తారు. అది కాకుండా చెన్నై మెట్రిక్స్ మనకి ల్యాబ్ NABL ల్యాబ్ది ఇంచుమించు 50 టెస్టులు చేస్తారు ఎవ్రీ క్వార్టర్. చెన్నై ల్యాబ్ అంటే మొత్తం ఫిజికల్ కెమికల్ అన్నీ చేస్తారు సార్. శాంపిల్ కొట్టి 14 లొకేషన్స్ మన ELSR 14 ప్రెమిసెస్లో ఉన్నాయి సార్. 14 లొకేషన్స్ ప్లస్ మన ఇచ్చేసి దావాకి ఇవన్నీ క్లియర్ ఇన్స్ట్రక్షన్. సంపూర్ణంగా పూర్తయితేనే కదలమనండి, లేకపోతే చేయగలిగితేనే ముట్టుకోమనండి. ఓపెన్ చేసి వెళ్ళి వర్షాకాలం కదా, రెయినీ వాటర్ వెళ్ళి ఇది అది ఎక్కడైనా నీరు కలుషితం అయ్యిందా? ఇంత కష్టపడి చేసిన దానికి పబ్లిక్ తెలుస్తుంది ఎంత కష్టపడి. ఎందుకంటే డెలివరీ పైప్ లైన్లోని రిపేర్లు 100కు వచ్చినట్టు గతంలో నాకు తెలిసి 300 400 ఉండేవి. మీకు అదే పని మీద ఫోన్లు వస్తూనే ఉండే కదమ్మా డెలివరీ లీక్లు. ఇప్పుడు నాకు చాలా తగ్గింది, నేను చెప్తున్నాను కదా. నేనే మీకు సగం పంపించే ఉన్నా, బట్ డెలివరీ లీక్స్ చాలా ఫోన్లు వస్తున్నాయని చాలా హార్డ్ వర్క్ చేస్తాం. ఇంత హార్డ్ వర్క్కి మనకి వర్షాకాలంలో ఎక్కడ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే వర్క్స్ నడుస్తున్నాయి కదా.
చెప్పచ్చు నెక్స్ట్ ఇప్పుడు మన నగరంలోనే చాలా మటుకు ఈ వాటర్ పైప్ లైన్ వర్క్స్ నడుస్తున్నాయి కదా, ఎంతవరకు ఏ స్టేజ్లో ఉన్నాయి వర్క్? అదేమో కూడా అమరావతి టెక్నాలజీలో మనకి శాంక్షన్ ఉంది సార్. ముందు పంపింగ్ లైన్ స్టార్ట్ చేశాం సార్. ఇక్కడ మన ఎల్పీ నుంచి అలానా చెరువు ఉంటుంది సార్, ఆ ఏరియా నెట్వర్క్ స్టార్ట్ చేశాం సార్. అక్కడ నుంచి ఇక్కడ హెడ్ వాటర్ వర్క్స్ వరకు కూడా మనకి మెయిన్ లైన్ రిపీటెడ్ రేట్స్ ఉంటుంది సార్. ఇక్కడ వరకు కూడా చేస్తాం సార్. 600 PSC లలిత అంటే అది ఇక్కడ మీకు పవర్ లైన్స్ కలిసి ఇక్కడ చేస్తే మళ్ళీ మీకు వేరే చోటు వస్తుంది. ఎక్కడైతే మీకు దూరంగా మీ వార్డ్ అయిపోయిందా? రెండో వార్డు ఏవి అప్పారావు రోడ్లో అది ఓఎన్జీసీ వాళ్ళు తప్పడం వల్ల వచ్చింది సార్. వాళ్ళని కాంప్రమైజ్ చేయమన్నాను. చెప్పండి సార్. మనకి వర్షాకాలం వస్తుంది కదా, ఈ పైప్ లైన్ వర్క్లు ఎక్కడైతే జరుగుతున్నాయో చాలా జాగ్రత్తగా. మీకైతే గతంలో ఏం చేశారంటే దానికి బ్యాండెడ్ వేసి వదిలేశారు, అలా కాదు మార్చేస్తాం. చాలా మార్చు, దానివల్లే మీకు అది మార్చడం వల్ల ఏమవుతుందంటే నీకు డెలివరీ కూడా పెరుగుతుంది. అందులో ఉంటే నీకు డెలివరీ ఎక్కడ కనపడుతుంది. నేను డైరెక్ట్గా రేటే